మన మాజీ వార్డు కౌన్సిలర్ రసూల్బీ గారి తనయుడు దసీర్ గారు మరియు వాళ్ళ మిత్ర బృందము, తర్వాత ముస్లిం సోదరులంతా ఈ 17వ వార్డు సంబంధించిన సోదరులంతా కూడా మన సూర్యప్రకాష్ రెడ్డి అన్న గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీ అంటేనే ముస్లింలకు ఒక వెన్నంటే ఉండే పార్టీ. ఏదైనా కానీ ముస్లిం సోదరులకు వెన్నంటే నడిచి ప్రతి ఒక్క పథకాలు కూడా ముస్లింలకు అందుబాటులో అందించి అన్న ఘనత ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారిది. గతంలో రంజాన్ తోఫా అయితేనేమి, అలాగే దుల్హన్ పథకానికి సంబంధించి 50,000 రూపాయలు దుల్హన్ పథకానికి కూడా ఇస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వము ఆ రోజు 50,000 సరిపోదు, ఈ జగన్ గారు 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పి దాన్ని పూర్తిగా అన్యాయం చేసి ముస్లిం సోదరులకు ఆ పథకాన్ని కూడా పూర్తి రద్దు జరిగింది. గతంలో కూడా ముస్లింలకు విదేశీ విద్య అని చెప్పారు. విదేశీ విద్య కాదు కదా, ఎటువంటి మంచిదానాన్ని కూడా నోచుకోలేనటువంటి వైఎస్ఆర్ పార్టీని ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పి తెలుగుదేశం పార్టీని అధికారంలో తేవడానికి ప్రతి ఒక్కరు కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఏకమై ఈ 17వ వార్డు కాలనీ వాసులు ఈరోజు అందరూ కూడా ఏకమై ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుపు కొరకు, సూర్యప్రకాష్ రెడ్డి అన్న గారి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా పోరాడడానికి, కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ వైఎస్ఆర్ పార్టీని గద్దె దింపేయడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తామని తెలియపరుస్తున్నాను.